గృహస్థ జీవనము ఎలా ఉండాలో అనేది యుధిష్ఠిర మహారాజు నారద మునిని ప్రశ్నిస్తున్నారన్నమాట. ఒక గృహస్థుడిగా నేను గృహమేదిగా ధర్మరాజు అంటున్నారు నారద మహామునితో, నేను ఒక గృహస్థుడిగా గృహమేదిగా మేము ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ మా కార్యకలాపాలు ఎలా చేయాలో, ఏమేమి చేయాలో, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా అయితే మా ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవాలి, ఎలా ఏం తినాలి, ఎలాంటి వంటకాలు మేము తినాలి అని ఎప్పుడు కూడా మా యొక్క ఇంద్రియ సుఖాల కోసం మేము ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాము. మా యొక్క జీవిత గమ్యం ఏంటి, మా యొక్క జీవిత గమ్యం ఏమిటి, మేము ఇంట్లోనే ఉంటూ మంచి భక్తులుగా మేము ఎలా మారాలి అని యుధిష్ఠిర మహారాజు నారద మునిని ప్రశ్నిస్తున్నారనమాట. చాలా మంచి ప్రశ్న అడిగారు. మనము భక్తులుగా మేము ఇంట్లోనే ఎప్పుడు కూడా మన కార్యకలాపాలు ఎలా ఉంటాయి, డబ్బు సంపాదించడంలోనూ మన ఇంద్రియాలు ఎలా సంతృప్తిపరచుకోవాలి, ఎలా అయితే మనము ఏ రకంగా మనము ఇంద్రియాలను భోగించాలి అని మనం ఇదే ఆలోచనలో ఉంటాము. కానీ ఇంట్లోనే ఉంటూ మనం భక్తి ఎలా చేయాలి అని అంటే మాకు జీవిత యొక్క చమరగమ్యము మాకు తెలియదు, దయచేసి మాకు తెలియజేయండి అని ధర్మరాజు నారదముని ప్రశ్నిస్తున్నారన్నమాట. శ్రీ నారద ఉవాచ, మీరు అనద్దు, నేను చదువుతాను. గృహేష్వస్థితో రాజన్ క్రియా కుర్వన్ యతోచితాః వాసుదేవార్పణం సాక్షాత్ ఉపాసీత మహామునీన్. నారదముని పలికెను, రాజా, గృహవాసులకు గృహస్థులు తమ జీవికను సంపాదించుకొనుటకు పని చేయవలెను, కానీ దాని ఫలమును తాము అనుభవింపక వారు కృష్ణునికే అర్పింపవలెను. ఈ జీవితమున వాసుదేవుని సంతృప్తి పరచుడేట్లో మహాభక్తుల సాంగత్యము ద్వారా చక్కగా బోధపడగలదు. నారదముని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, గృహస్థులకి సంపాదించడం అనేది చాలా అవసరం, వాళ్ళ యొక్క అవసరాలు తీరాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంపాదించాలి, అందులో ఏమీ తప్పేమీ లేదని చెప్తున్నారనమాట. కానీ మనం సంపాదించిన దాంట్లో కొంత భాగము మనం భగవంతుడికి అర్పణ చేయాలి. భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క అంటే కొంత భాగాన్ని మనము భగవంతుడికి అర్పణ చేయాలంటే మిగిలిన భాగం మనం ఎంజాయ్ చేయాలని అర్థం, అవునా? మిగిలిన మనం ఎంజాయ్ చేయాలని కాదు, మన జీవితం ఎప్పుడు కూడా కృష్ణుడి చుట్టూ తిరగాలి, అవునా? ఎప్పుడు కూడా మన కృష్ణుడిని సెంటర్లో పెట్టుకొని మన యొక్క ఏది అర్పించినా, ఏది మనం చేసుకున్నా భగవంతుడికి అర్పించి మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. ఇది గృహస్థుల ధర్మం అనమాట. గృహస్థులు అంటే మనం భక్తుల్లో ఉన్న గృహస్థులకి మన బయట ఉన్న గృహస్థులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. భక్తులుగా ఉండే గృహస్థులను ఏమంటారంటే వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నారు అంటారు, కానీ బయట ఉన్న గృహస్థులని గృహస్థులు అన్నారు, గృహమేది అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంద్రియాలు ఎలా సంతృప్తిపరచుకోవాలి, ఎప్పుడు కూడా వాళ్ళ కామ్యకర్మలలోనే వాళ్ళు ఎప్పుడు నిరంతరం కూడా వాళ్ళ కుటుంబాన్ని సంతోషపెట్టడానికి, వాళ్ళ బంధువులను కుటుంబాన్ని సంతోషపెట్టడానికి కూడా వాళ్ళు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారు. కానీ వాళ్ళకి జీవితం యొక్క గమ్యం ఏంటనేది గృహమేదులకి తెలియదు అన్నమాట. అదే ఇక్కడ ఏమంటున్నారంటే మన జీవితం ఎప్పుడు కూడా భగవంతుడి చుట్టూ తిరగాలని చెప్తున్నారనమాట. అంటే నారద మహాముని చెప్తున్నారు, మనల్ని మనము భగవంతుడికి సమర్పించుకోవాలి. అంటే ఏంటి, మనల్ని మనం భగవంతుడికి సమర్పించుకోవాలంటే మన యొక్క మనస్సు, మన యొక్క హృదయము భగవంతుడికి సమర్పించాలి. అంటే భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు కూడా కృష్ణుని చుట్టూ తిరగాలి అని చెప్పేసి నారద మహాముని ఉపదేశం ఇస్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ చిన్న తేడా ఉంది. ఒకళ్ళు భోగి ఉంటారు, ఒకళ్ళు త్యాగి ఉంటారు, ఇంకొకళ్ళు భక్తులు ఉంటారు. భోగి ఏం చేస్తాడంటే వాళ్ళ వస్తువులు కూడా మంచిగా భోగిస్తాడు, వాళ్ళ పక్కింట్లోకి కూడా వెళ్ళి వేరే వాళ్ళ వస్తువులను కూడా భోగించడానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే తన వస్తువుల్ని భోగిస్తాడు, మన పక్క ఇంట్లో వాళ్ళని అక్కడ కూడా వెళ్ళి ఆ రిఫ్రిజిరేటర్ కానివ్వండి, సోఫా కానివ్వండి, లేకపోతే ఒక టీవీ కానివ్వండి, ఏదో ఒకటి తన పక్క ఇంట్లో వస్తువులను కూడా భోగించాలని చూస్తాడు అనమాట. ఇది భోగి అంటారు. ఇంకా త్యాగి అంటాడు. త్యాగి అంటే ఎవరు, ఒక కౌపిని వేసుకుని, ఒక కమండలం వేసుకుని అతను అన్నీ త్యాగం చేస్తానంటాడు అనమాట. ఎలా త్యాగం చేస్తాడంటే అతను ఒక పక్కింటికి వెళ్ళిపోయి ఈ టీవీ నాది కాదు, ఈ రిఫ్రిజిరేటర్ నాది కాదు, ఈ సోఫా నాది కాదు అని అంటాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటి, నీది ఏది కాదు, పక్కింటికి వచ్చి ఈ సోఫా నాది కాదు, అది నీది కాదు కదా, నీది కాదు నాది కాదని ఎలా చెప్తున్నారు? దీనినే ప్రభుపద అంటారు, బోగస్ అంటారు అనమాట. బోగస్ అని ప్రభుపద సంబోధిస్తారు వాళ్ళని. అంటే వాళ్ళు తన కాని వస్తువును కూడా ఇది నాది కాదు, ఇది నాది కాదు అంటే నీది ఏది కాదు అసలు. నీ శరీరము నీది కాదు, అది తల్లి ఇచ్చింది. నీలో ఉన్న
ఆ బుద్ధి కూడా నీది కాదు, అది భగవంతుడిది. అలాంటప్పుడు మీరు ఏం త్యాగం చేయాలి? ఏం త్యాగం చేస్తున్నావు నువ్వు? ఏం త్యాగం చేయాలి? వారు ఏమి త్యాగం చేయని అవసరం లేదు. ఏం త్యాగం మన యొక్క వాక్కుని, మన యొక్క బుద్ధిని భగవంతుడి సేవలో ఉపయోగించాలంటారనమాట. వాళ్ళని చాలామంది మనం అనుకుంటాం, అబ్బా వీళ్ళు అన్నీ త్యాగం చేసేసారు, చక్కగా ఎంత నిడారంభరంగా ఉన్నారు వీళ్ళు, అన్నీ త్యాగం చేశారు, చక్కగా ఒక కమండలం వేసుకుని ఒక కౌపిని వేసుకుని చక్కగా ఉన్నారు వీళ్ళు, వాళ్ళు చాలా గొప్పగా బయట జనం చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని. కానీ ప్రభుపాద వాళ్ళని తిడతారన్నమాట. వాళ్ళ యొక్క బుద్ధిని, వాళ్ళ యొక్క వాక్కుని దేనికి ఉపయోగించాలి? భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలని చెప్తారనమాట. ఇక్కడ ఇప్పుడు భక్తులు ఉంటారు. భక్తులు ఏం చేస్తారు? వేరే వాళ్ళ వస్తువులను కూడా భగవంతుడి సేవలో ఉపయోగిస్తారు. ఒక ఎగ్జాంపుల్, మనకి ఫ్రిడ్జ్ ఖాళీ లేదనుకోండి, పువ్వులతో నిండిపోయి ఉంటుంది, ఫెస్టివల్ వస్తుంది, ఏదైనా కేక్ ఏదైనా పెట్టాలంటే ఏం చేస్తాం? పక్క ఇంటి వాళ్ళు వెళ్ళి ఫ్రిడ్జ్లో కొంచెం రేపొద్దున భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, దయచేసి ఫ్రిడ్జ్లో మీరు అదేమైనా పెడతారా, కేక్ ఏమైనా పెడతారని అడుగుతాం. అంటే ఏంటి? మన వేరే వాళ్ళ వస్తువులను కూడా మనం భగవంతుడి సేవలో ఉపయోగిస్తారనమాట. అది భక్తుల యొక్క గుణం అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు? మహాభక్తులు అంటే ఇక్కడ అర్పించవాలి ఈ జీవితం. అంటే భగవంతుడు మన యొక్క ధనాన్ని కావచ్చు, మన యొక్క ఇంద్రియాలను కావచ్చు, మన యొక్క మనస్సుని, మన ఇంద్రియాలని భగవంతుడి సేవలో ఉపయోగించాలని చెప్పేసి ఇక్కడ నారద మహాముని చెప్తున్నారు. ఈ జీవితం వాసుదేవుని సంతృప్తిపరచడేట్లో మహాభక్తుల సాంగత్యము ద్వారా చక్కగా బోధపడగలదు. అంటే మనకి వాసుదేవుని సంతృప్తిపరచడం అంటే ఏంటి? అంటే మనం సేవ చేస్తున్నాం, భగవంతుడు తృప్తి చెందుతున్నాడా లేదని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది మనకి? భక్తుల యొక్క సాంగత్యం చేయడం ద్వారా, భక్తుల సాంగత్యం చేయడం ద్వారా మనకి భగవంతుడు సంతృప్తి చెందుతున్నాడా లేదా అనేది మనకు భక్తుల యొక్క సాంగత్యం చేయడం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, మన హృదయం ఎలా ఉందంటే ఒక ఇనుములాగా ఉందన్నమాట. ఇనుములాగా ఉంది. ఈ భౌతిక ప్రపంచం ఒక భవసాగరం అనమాట. ఆ ఇనుముని మనం ఏం చేస్తామంటే నీటిలో వేస్తే ఏమవుతుంది? ఇనుముని నీటిలో వేస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది, అవునా? మరి అదే కర్రను వేసామంటే తేలుతుందండి. మరి మన హృదయము ఈ భౌతిక ప్రకృతి భవసాగరంతో పోల్చారు, మన యొక్క హృదయము ఇనుముతో పోల్చారు. ఇనుముతో పోల్చినప్పుడు మనం ఒక కర్ర వేసినప్పుడు అది ఏమవుతుంది? తేలుతుంది అనమాట. మనం కూడా తేలాలంటే ఏం చేయాలి? నీటిలో ఇనుము తేలాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? భక్తి చేస్తే ఇనుము తేలుతుందా పైకి? ఏం చేయాలి? ఇనుము నీటిలో తేలాలంటే ఏం చేయాలి? ఆ ఇనుముని కర్ర కట్టేయాలి. కర్ర కడితే అప్పుడు అది తేలుతుంది అన్నమాట. ఆ కర్ర ఎవరు? కృష్ణ పదారవింద అభయ చరణారవింద శ్రీల ప్రభుపాద్. మన యొక్క గురువు ఏం చేస్తారంటే, మన గురువు చేయి పట్టుకోవాలి. మనం ఎప్పుడైతే గురువుని పట్టుకుంటామో, భక్తుల యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం చేస్తామో, అప్పుడు మన యొక్క దీని యొక్క ప్రభావం నింద మనము బయటపడగలుగుతాం అన్నమాట. మూడో శ్లోకంలో 3-4 శ్లోకాల్లో ఏమంటున్నారంటే నారద మహాముని, శృణ్వన్ భగవతో భీష్ణామవతారా కదామృతం శ్రద్ధదానో యథాకాలం ఉపశాంత జనావృతః సత్సంగాచ్చ నకై సంగం ఆత్మజాయాత్మజాదిషు విముంచేన్ముత్యమానేషు స్వయం స్వప్నవదుస్థితః. గృహస్థుడు సాధు పురుషులతో పదే సాంగత్యము నెరిపి శ్రీమద్ భాగవతమును ఇతర పురాణాలలో వివరింపబడిన భగవల్లీ లీలామృతమును అత్యంత శ్రద్ధతో గ్రోలవలెను. ఆ విధంగా అతడు స్వప్నము నుండి మేలాల్కించిన వాని వలె పుత్ర కళాత్రాదుల ఎడ గల అనురాగము నుండి నెమ్మదిగా విరక్తుడగును. ఇక్కడ మళ్ళీ నారద మహాముని ఏం చెప్తున్నారు? సాధు పురుషుల యొక్క సాంగత్యం చేయడం ద్వారా మనము శ్రీమద్ భాగవతాన్ని పురాణాన్ని మనం భక్తుల సాంగత్యంలో మనం వినాలి. భక్తుల సాంగత్యం అంటే ఏంటి అసలు? భక్తుల సాంగత్యం అంటే ఏంటి? మనం భక్తుల దగ్గర మనం శ్రీమద్ భగవంతుడి యొక్క కథని వినాలి, భగవంతుడి యొక్క లీలల్ని వినాలి. ఎప్పుడు కూడా మనము భక్తుల సాంగత్యం చేయడం అంటే మనం ఎక్కువగా మాట్లాడడం కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినాలి.
మనం దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఎప్పుడు కూడా మనమే మన కుటుంబ విషయాలు మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పే కంటే కూడా మనం ఎప్పుడు కూడా భక్తుల యొక్క సాంగత్యంలో వాళ్ళు ఏది చెప్తారో వాళ్ళు వినడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మనం ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుంది, ఏగొంట చూడండి జుయ్యి జుయ్యి అంటే ఉంటుంది. ఆ ఏగ చాలా గర్వంగా చెప్తుందంట, నేను రాజుగారి కిరీటం మీద కూర్చున్నాను అని. ఏం ఉపయోగము? రాజుగారి కిరీటం మీద కూర్చోవడం వల్ల ఏం ఉపయోగం లేదు కదా, అవునా? నేను రాజుతో పాటు కూర్చున్నాను రాజుగారి కిరీటం మీద చాలా గర్వంగా చెప్పుకుంటుందంట. మనం కూడా ఏం చేస్తామంటే చాలా మనం ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళు ఎప్పుడైనా ఒక భక్తుల దగ్గరికి వచ్చామంటే వాళ్ళది వినడానికి వాడిని వినడానికి మనం ప్రయత్నం చేయాలి. మనదేదో మన గోల్ ఏంటో మనం చెప్పుకోకుండా కొంతవరకు షార్ట్గా చెప్పచ్చు, కానీ అదే పనిగా మనది చెప్పేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళది వినేది తక్కువ ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనం తక్కువ మాట్లాడాలి, వాళ్ళది చెప్పేది ఎక్కువగా వినాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క సాధన వల్ల వాళ్ళ యొక్క ఏమవుతుందంటే వాళ్ళ సాధన చేయడం ద్వారా ఆ వైబ్రేషన్, ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఏమైతే ఉందో అది యొక్క మన కష్టాలను కొంచెం వరకు అది తగ్గించగలుగుతుంది అనమాట. ఆ పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళ సాధన ద్వారా. ఇంకొకటి ఏంటంటే భక్తుల సాంగత్యం ఏంటంటే మనం ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యం చేసేటప్పుడు హరే కృష్ణ, మనం భక్తులు సాంగత్యం చేసేటప్పుడు ఏం చేయాలి, మనము ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయాలి. మనము ఎప్పుడు కూడా ఏది కలిసి తినడము లేకపోతే కలిసి మాట్లాడడము ఇది భక్తుల సాంగత్యం అనుకోదు. మనం ఎప్పుడు కూడా భగవంతుడి గురించి లీలలను వినడం ద్వారా మన యొక్క సాంగత్యం ద్వారా మనకి ఈ యొక్క కృష్ణుడిని సంతృప్తి పరచడం ఎలాగనేది మనకు సులభం అవుతుంది అనమాట. తర్వాత ఏమన్నారు, ఆ విధముగా అతడు స్వప్నము నుండి మేల్కాంచిన వాని వలె పుత్ర కళాతురుల ఎడ గల అనురాగము నుండి నెమ్మదిగా విరక్తుడగను. అంటే భార్య పిల్లల్ని మనము ప్రేమగా చూసుకోకూడదా? విరక్తుడగడం అవ్వడం అంటే ఏంటి? మనం చూసుకోకూడదా? మన ఫ్యామిలీని మనం చూసుకోకూడదా? చూసుకోవాలి కదా. మరి ఏమంటున్నారు ఇక్కడ, మనం ఏం చేస్తున్నామంటే మనం చూసుకోవాలి. వాళ్ళు విరక్తి కలగడం అంటే మనము భార్య పిల్లల్ని చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే మనకి టైం అనేది ఇవ్వాలి కదా. మనం ఏం చేయాలంటే వాళ్ళ మీద బాగా మన డ్యూటీస్ మనము చేసుకుంటూనే వాళ్ళని డ్యూటీస్ చేసుకుంటూ మన యొక్క కర్తవ్యం ఏంటి, వాళ్ళని చూసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళతో అటాచ్మెంట్ అయిపోతున్నాం బాగా. అంటే కర్తవ్యం అంటే ఏంటి, అటాచ్మెంట్ అంటే అవ్వడం అంటే ఏంటి? కర్తవ్యం ఏంటంటే మన పని ఏంటి, వాళ్ళని చూసుకోవడం. దానికి మనం బాగా అటాచ్ అయిపోతున్నాం వాళ్ళకి. అటాచ్ అయిపోవడం అంటే ఏంటి, వాళ్ళ మీదే అంత ప్రేమను ఎక్కువగా చూపిస్తాం అనమాట. ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోవడం. అంటే అటాచ్మెంట్ అంటే ఏంటి, వాళ్ళని మనము ఎక్కువగా ప్రేమించాము అనుకుంటాం, కానీ అది ప్రేమ కాదు, అది కామం అంటారు. అవునా? కామం. దేనికి మనం అంత అటాచ్మెంట్ అయిపోతున్నాం, వాళ్ళ పైన. మనకి ప్రేమించడం అంటే ప్రేమ అనేది ఒక ఉన్నతమైన పదం. ప్రేమించగలగాలంటే అందరినీ సమానంగా ప్రేమించగలగాలి. మనం అందరినీ సమానంగా ప్రేమించగలుగుతున్నామా? అందరినీ ఎవరి ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే ఏంటి అర్థము, ఆ వ్యక్తి నిండా మనం ప్రేమిస్తూనే అతని నుంచి మనం ఏం కోరుకుంటున్నాము, ఒక వస్తువు కావచ్చు లేదైతే ఇంకా ఏదైనా కావచ్చు, దాన్ని మనం ఏం చేస్తున్నాము, ఆశిస్తున్నాం అనమాట. దాన్నే మనం ప్రేమ అనుకుంటున్నాం. ప్రేమ వేరు, కామం వేరు. అవునా? ప్రేమ వేరు, కామం వేరు. ప్రేమ అంటే అన్కండిషనల్. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం అందరినీ ప్రేమించగలగాలి. దానికి ఒక లిమిట్ అనేది ఉండదు అనమాట. వీళ్ళు ఎక్కువ ఇష్టము, వీళ్ళు తక్కువ ఇష్టము అనేది ఏమి ఉండదు. ప్రేమ అనేది అది అలాగా ఫ్లో అవుతూనే ఉంటుంది అనమాట. అది చెప్పడానికి కూడా మనకి మాటలు సరిపోవు. అంటే అందరినీ సమానంగా ప్రేమించగలిగేదే ప్రేమ. ఒకళ్ళ మీద మనకి ఎక్కువ ఇష్టము, వీళ్ళంటే నాకు బాగా ఇష్టము, వీళ్ళు ఇష్టం లేదు అంటే అదేంటి, మనకి కామ అని అర్థం అనమాట. ఒకసారి చైతన్య మహాప్రభు దగ్గరికి రఘునాథ దాస గోస్వామి వస్తారనమాట. రఘునాథ దాస గోస్వామి వచ్చినప్పుడు ఆయన చాలా ధనవంతుడు అనమాట. చాలా ధనవంతుడు అయ్యి ఉండి ఆయన చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన కొన్ని రోజులు ఏం చేస్తారంటే భిక్షాటన చేస్తారు. భిక్షాటన చేసినప్పుడు ఆయన
భిక్షాటన చేసేటప్పుడు ఒకళ్ళు బాగా ఒక్కొక్కసారి బాగా కొంతమంది బాగా ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు వాళ్ళ మీద కొంచెం అనురాగం, ప్రేమ. ఎవరైనా కొంచెం ఇవ్వకపోతే కొంచెం కోపం అలా అనిపిస్తుంది అనమాట. ఇలా అంటే ఇదేంటిది, నాకు ఎందుకు ఇలాంటి భావం కలుగుతుంది? ఎవరైనా ఇస్తుంటే వాళ్ళ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. ఇంకొకరు ఎవరైనా ఇవ్వకపోతే వాళ్ళ మీద కొంచెం కోపం అనిపిస్తుంది అనమాట. ఇలా ఇది మంచిది కాదని చెప్పేసి ఆయన భిక్షాటన చేయడం మానేస్తారు. మానేసి ఒక సత్రం ఉంటుంది కదా, ఒక సత్రం అంటే అందరికీ సామూహికంగా అన్నదానం చేస్తూ ఉంటారు, సాధువులందరికీ కూడా. అక్కడ అన్నదానం దగ్గరికి వెళ్ళి ఆయన అందరితో పాటు కూర్చుని ఉంటారు అనమాట. కూర్చుని భోజనం చేస్తారు, ప్రసాదం తీసుకుంటారు. ప్రసాదం తీసుకుంటే 2-3 రోజులు అయిన తర్వాత ఆయనకి అనిపిస్తుంది అనమాట. ఏమనిపిస్తుంది అంటే, నేను ఇక్కడ కూర్చుంటున్నాను కదా, నేను లేచిపోతే నా ప్లేస్లో వేరైనా ఇంకొకరు ఎవరైనా సాధు పురుషులు వచ్చి కూర్చుంటారు కదా, ఇక్కడ ఎందుకు నేను కూర్చోవడం అని చెప్పేసి ఆయన అది కూడా లేచిపోతారు. అక్కడి నుంచి లేచి ఆయన బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుంటారు, ఒక డస్ట్బిన్ ఉంటుంది కదా, తినేసిన ఆకులన్నీ పడేస్తారు కదా, అక్కడ వచ్చి కూర్చుంటారు. వీళ్ళందరూ కూడా, ఈ సాధువులందరూ కూడా తినేసిన తర్వాత మిగులుతుంది కదా, కొంచెం ఎక్కువైన దాన్ని కొంతమంది పాడేస్తూ ఉంటారు కదా, ఆ అన్నాన్ని ఆయన కడిగేసి ఆయన ఏం చేస్తున్నారంటే ఒక కుండలో దాచిపెట్టుకునేవారు. దాచిపెట్టుకుని అలాగా ఆయన తినేవారు అనమాట. ఇది చైతన్య మహాప్రభుకు తెలుస్తుంది. ఒక రోజున హరిదాస్ ఠాకూర్ దగ్గర ఆయన ఉంటారనమాట, రఘునాథ్ దాస్ గోస్వామి. అక్కడికి చైతన్య మహాప్రభు వస్తారు. వచ్చిన తర్వాత, ఏంటి రఘునాథ్ దాస, నువ్వు ఏదో మంచి అమృతం తింటున్నావంట, చాలామంది అందరూ చెప్పుకుంటున్నారు నీ గురించి, నాకు కూడా ఇస్తావా, నీ అమృతం ఏం తింటున్నావో అని చెప్పేసి. లేదు లేదు నేను ఏం తినట్లేదండి అంటారు, చెప్తారనమాట. లేదు లేదు నువ్వేం తింటున్నావో నాకు తెలియాలి, ఏం తింటున్నావో నాకు తెలుసు రా, నాకు కూడా అమృతం ఇయ్యి అని చెప్పేసి ఆయన కుండలో చేయి పెట్టి తినడానికి ప్రయత్నం చేస్తారనమాట. అంటే అతని యొక్క భావన ఏంటంటే ఎవరి పట్ల రాగము ద్వేషము ఉండకూడదని. ఆయన రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన చాలా గొప్ప ధనవంతుడు. అతన్ని ఐశ్వర్యం లెక్క చూడాలంటే ఎలా కాలిక్యులేటర్స్ కూడా సరిపోవంట, అంత ధనవంతుడు అంట ఆయన. అంత ధనాన్ని కూడా అతను వదిలిపెట్టి అతను ఎంత వినమ్రంగా ఉన్నాడంటే, అంత నమ్రత భావంతో ఆయన ఎవరి పట్ల రాగద్వేషాలు ఉండకూడదని చెప్పేసి ఆయన ఆ రకంగా ఉండేవారు అనమాట. ఇంకొక ఆయన ఏం చేశారంటే, ఒక గురువు, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గురువు ఏం చేస్తారంటే ఒక నదీ ప్రవాహం దగ్గర కూర్చుని ఉంటారు. కూర్చుని ఉంటే ఆ నదీ ప్రవాహం అక్కడి నుంచి ఒక కర్ర కొట్టుకుని వస్తూ ఉంటుంది అనమాట. ఒక కర్ర అక్కడి నుంచి కొట్టుకుని వస్తూ ఉంటుంది. అది చూసి ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, ఈ కర్ర తీసుకుంటే నేను బట్టలు ఆరేసుకోవడానికి ఇది చాలా బాగుంది, దీన్ని పట్టుకుంటే దీన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పేసి అది ఫ్లో అవుతూ ఉంటుంది ఆ కర్ర కూడాని. దాంతోపాటు ఈ గురువుగారు పరిగెడుతూ ఉంటారనమాట. అలా ఒక గంట సేపు ప్రయత్నం చేస్తారు. ఆయనకి కోపం వచ్చేస్తుంది అనమాట, ఇది ఇంకా దొరకట్లేదు ఈ కర్ర, నాకు ఎంత ప్రయత్నించినా అది ముందుకు వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఆయనకి కోపం అయిపోతున్నారు. కోపం అయిపోతుంటే అప్పుడు వాళ్ళు శిష్యుడు వస్తారనమాట. శిష్యుడు వచ్చి, ఏంటి గురుగారు మీరు ఏం చేస్తున్నారు, అది మీది కాదు కదా కర్ర, దేని గురించి మీరు అంత కోపం అయిపోతున్నారు, వదిలేసేయండి ఆ కర్ర మీది కాదు కదా, వదిలేసేయండి అంటున్నారు. లేదు నేను ప్రయత్నిస్తున్నాను, అది నాకు దొరకట్లేదు అంటున్నారు. అది మీది కాదు, మీది కానప్పుడు మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అంటారనమాట. అంటే మన జీవితంలో కూడా మన అటాచ్మెంట్లు ఎలా ఉన్నాయంటే, మనం ఎంత అటాచ్ అయిపోయి ఉంటున్నామంటే, ఏది మన జీవితంలో ఉండే మన భర్త కానీ మన పిల్లలు కానీ, లేదంటే మనం ఏది కూడా వీళ్ళందరూ మధ్యలో వచ్చిన వాళ్ళే మళ్ళీ మధ్యలోనే వాళ్ళు మనకి దూరం అవుతూ ఉంటారనమాట. అంటే ఆ బంధాలు ఎలా అంటే, ఈ జన్మలోనే మనం ఎంత అటాచ్మెంట్ పెట్టుకుంటున్నామంటే, ఈ జన్మలోనే మనము వాళ్ళకి భార్య, ఈ జన్మలోకే మనకి ఆయన భర్త, మనం ఇంకొక జన్మ వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆయన ఇంకొకరి భార్య, మనము ఇంకొకరి భర్తగా ఏదో ఒక మనం రిలేషన్లో ఉంటాం అనమాట. అంతే మనం అంత అటాచ్మెంట్ మనము పెట్టుకుంటున్నాం అనమాట అందరితో. నిజమైన అటాచ్మెంట్ మన యొక్క రిలేషన్ ఎలా ఉండాలంటే, మనం రెంటింటికి వెళ్ళామనుకోండి, రెంటింటికి వెళ్ళినప్పుడు కొన్ని ఇళ్ళలో చెప్తూ ఉంటారు, మనకి గోడకి మేకులు కొట్టకండి అని చెప్తారా, రెంటింట్లో చెప్తారు కొంతమంది ఇళ్ళలో. మేకులు కొట్టకండి అంటే మనం ఏదో సెల్లో టేప్ పెట్టుకుని ఏదైనా మనం ఏమైనా చిత్రపటాలు ఏమైనా అంటించుకోవాలంటే అంటించుకోవచ్చు అనమాట. మనం ఏం చేస్తామంటే, అలా ఎందుకు చెప్తారంటే, మన యొక్క రిలేషన్ ఏం చేయాలంటే, ఆ మేకులు కొట్టారంటే ఏమవుతుంది, మళ్ళీ అది మేకులు తీసిన తర్వాత హోల్ పడిపోతుంది అక్కడ, అది మళ్ళీ రిపేర్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ సెల్లో టేప్ అంటించుకున్నామంటే అది తీసిన తర్వాత చిన్న మరక పడుతుంది. ఆ మరకను మనం దేనిపైన రఫ్ చేసుకుంటే పోతుంది అనమాట. మనం ఉదాహరణకి గృహస్థులకి మనం వేరే మనం ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనం గృహప్రవేశాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, వేరే ఫంక్షన్లు, బర్త్డే పార్టీలు కానివ్వండి, వేరే ఫంక్షన్లకి మనం అటెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం ఒక నెల రోజుల వరకు దానిలోంచి బయటపడలేము.
ఎలా ఉంటుందంటే దాని ఎఫెక్ట్, మా ఆడపడుచు ఇలా అనింది, ఆమె నన్ను ఇలా చూసింది, వాళ్ళేమో నన్ను ఇలా అన్నారు, నాకు ఇది సరిగ్గా పెట్టలేదు, నాకు సరిగ్గా సర్వ్ చేయలేదు వీళ్ళు అని చెప్పేసి మనం దాన్నే లాగి 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 ఏం చేస్తామంటే నెల రోజుల వరకు మైండ్ ఏమవుతుందంటే చాలా దాన్నే తలుచుకుంటూ ఉంటాం అనమాట. దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట. మనం ఎలా ఉండాలంటే మన బంధాలు ఎలా ఉండాలంటే మేకులాగా ఉండకూడదు. మనం యొక్క బంధాలు ఒక సెల్లో టేప్లా ఉండాలి, ఆ టేప్లా ఉండాలన్నమాట మన యొక్క బంధాలు. మనం అక్కడి నుంచి ఫంక్షన్కి వెళ్ళామా వచ్చేసామా, మన చాంటింగ్, మన మంగళారతి, మన చాంటింగ్, మన యొక్క భాగవతం రీడింగ్ ఇలా మన యొక్క పనుల్లో మనం నిమగ్నం అయిపోవాలి. కానీ మనము బంధాలనే అంత అంటి పెట్టుకుని ఉండకూడదని చెప్తున్నారనమాట ఇక్కడ. నిజమైన అటాచ్మెంట్ ఏంటంటే ఒక భర్త వాళ్ళ భార్యని పిల్లల్ని ఒక కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి. అది నిజమైన అటాచ్మెంట్ అంటే. నేను ఒక మంచి మార్గంలో నడుస్తున్నాను, నా భార్య పిల్లలకు కూడా నేను ఈ మంచి మార్గాన్ని చూపించాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆ అటాచ్మెంట్ భగవంతుడు సంబంధిత మార్గాలుగా మనం అటాచ్మెంట్ పెట్టుకోవాలి తప్పించి ఈ భౌతికమైన అటాచ్మెంట్ల వల్ల ఏమవుతుందంటే మనకి దుఃఖమే కలుగుతుంది అనమాట. మన తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం ఏంటంటే పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించడమే కాదు, వాళ్ళని భక్తి మార్గంలో ఎలా తీసుకురావాలనేది కూడా మనం పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 5వ శ్లోకంలో చెప్తున్నారు నారద మహాముని, యావదర్ధముపాసీనో దేహే గేహే చ పండితః విరక్తో రక్త విత్తత్ర నృలోకే నరతామ్యసేత్. దేహ పోషణకు అవసరమైనంత జీవికను సంపాదించుటకే పనిచేయచ్చు. నిజముగా పండితుడైన వాడు బాహ్యమునకు కుటుంబాసక్తుడైనట్లు గోచరించినను దాని ఎడ అనాసక్తుడై సంగమున జీవించును. మీరు కొంతమంది దేహ పోషణకు అవసరమైనంత జీవికను సంపాదించుటకే పనిచేయచ్చు. నిజంగా పండితుడైన వాడు బాహ్యమునకు కుటుంబాసక్తుడైనట్లు గోచరించినను దాని ఎడ అనాసక్తుడై సంగమున జీవించును. ఇది ఏం చేయాలంటే ఫ్యామిలీలో ఉంటూనే మనకి ఎలాంటి అటాచ్మెంట్లు లేకుండా వాళ్ళ యొక్క కర్తవ్యాలను నిర్వర్తిస్తూ మన యొక్క చాలామంది అంటుంటారనమాట, సండే ఏంటండి ఒక్కరోజైనా మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయరు, మీరు అలా స్పెండ్ చేయాలండి. మనకు సలహాలు చాలామంది ఇస్తారు బయట. ఎందుకంటే గుడికి వెళ్ళిపోతారు, ఉన్నది ఒక్కరోజు హాలిడే ఉంది, ఆ ఒక్కరోజుకి ఫ్యామిలీతో భర్తతోని పిల్లలతోటి మనం టైం స్పెండ్ చేయడం అనే ఎక్స్పీరియన్స్కి గుడికి వెళ్ళిపోతారు. అలా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే సరే అని చెప్పాలి, సరేనవ్వండి కరెక్టే మేము కూడా అలా చేస్తామండి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సలహాలు చాలామంది ఇస్తారు, చాలామంది మనకి సలహాలు ఇస్తారు, కానీ మనము ఎవరి మాట కూడా వినకూడదు అనమాట. పూర్వము ఆశ్రమాలు ఉండి గృహస్థాశ్రమము, అదే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, మళ్ళీ సన్యాసి, 4 ఆశ్రమాలు ఉండేవన్నమాట పూర్వం. కానీ ఇప్పుడు ఏం కనిపిస్తుంది మనకి? బ్రహ్మచారి, గృహస్థ 2 కనిపిస్తాయి. వానప్రస్థ అంటే అర్థం ఏంటంటే, వానప్రస్థ అంటే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మన యొక్క బాధ్యతలని పిల్లలకు అప్పగించి తర్వాత మనము వనమునకి వెళ్ళి భగవంతుని ధ్యానించుకుంటూ మనము వనానికి వెళ్ళి ఒక భగవంతుని ధ్యాసలో మనం జీవించాలి. అది వానప్రస్థ యొక్క అర్థం. కానీ ఈ రోజుల్లో మనం అడవికి వెళ్ళిపోతే చాలామంది అంటారు, ఎక్కడికి వెళ్ళిపోవాలండి, మేము క్రూర మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, మమ్మల్ని తినేస్తే ఇలా అనే కదా. ఇప్పుడు అడవులకి వెళ్ళేంత ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లోనే ఉంటూ మనము వానప్రస్థగా మనం జీవించవచ్చు అనమాట. అంటే వాళ్ళకి బాధ్యతలు అప్పగించి మనం ఏం చేయాలి, మనము భగవంతుని ధ్యానించుకుంటా, భజన చేసుకుంటా, నామస్మరణ చేసుకుంటా కాలక్షేపం చేయాలి. అది లేకుండా మనం ఏం చేస్తామంటే ప్రతి దాంట్లో సలహాలు ఇవ్వడానికి వెళ్తాం, అవునా? ప్రతి దాంట్లోనే మనం సలహాలు ఇస్తాం. వాళ్ళకి అడిగినా అడగకపోయినా వాళ్ళకి స్వాతంత్రం అనేది ఇవ్వమన్నమాట. వాళ్ళకి మనం ప్రతి దాంట్లో కూడా అడ్డం పడతాం అనమాట. అడ్డం పడి నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటే ఏం చేస్తారు? మనకి ప్రతిదీ కూడా ఇంట్లో ఉంటే కొంచెం సౌకర్యాలతో ఇంట్లోనే ఉంటాం. అదే మనకి అలా వ్యతిరేకంగా మాట్లాడేమనుకోండి, ఎక్కడ ఉంటాం? ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాం అనమాట. అంటే కొద్ది గొప్ప మనకి ఎంత మట్టికి ఇంట్లో ఉన్నాం అనుకోండి, కొద్దిపాటి సౌకర్యాలతో ఇంట్లో ఉంటాం. లేదా మన ప్రతిదానికి సలహాలు ఇవ్వడానికి వెళ్తే ఏమవుతుంది? ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాం అనమాట. అంటే ఇక్కడ జరిగేది అదే, బయట జరిగేది అదే. మా రిలేషన్లలో ఒకళ్ళు నేసేశారు ఓల్డ్ ఏజ్ హోమ్లో.
అలాగా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఇది వరకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, లేకపోతే తిన్నది అరగలేదు అనుకోండి, అమ్మకు ఫోన్ చేసు, అమ్మమ్మకు ఫోన్ చేసు, అమ్మ అరగట్లేదు, ఏం కషాయం చేసుకుని తాగాలి, అది ఇది అని అడిగేవారు అనమాట. ఇప్పుడు ఆ ప్రసక్తి ఏమీ లేదు. ఇప్పుడు ఫోన్లు, యూట్యూబ్లు, గూగుల్ గురు అందరూ వచ్చేసారు కదా. వచ్చిన తర్వాత అదే వాళ్ళకి మన అవసరం అంతగా లేదు. అంటే మన అవసరం లేనప్పుడు ప్రతి దాంట్లోని మనం ఏలు పెట్టి మనకు అలా సలహాలు ఇవ్వడానికి వెళ్ళకూడదు అనమాట. అలా వెళ్ళకుండా ఉంటే కొన్ని రోజులు మంచిగా ఉంటాం అనమాట. అంటే ఓల్డ్ ఏజ్ అనేది ఏంటంటే యమధర్మరాజు మనకి ఇచ్చే ఒక మెసేజ్ అనమాట. ఓల్డ్ ఏజ్లో మనకి యమధర్మరాజు ఏ మెసేజ్ పంపిస్తున్నాడు? జుట్టు తెల్లబడుతుంది. జుట్టు తెల్లబడినప్పుడు మనం ఏం చేస్తాం? మీ మెసేజ్ మాకు అందలేదండి అని చెప్పేసి మన తలకి గోడ్రేజ్ డై వేసుకుంటాం అనమాట. మీ మెసేజ్ నాకేం వినిపించలేదండి అంటాం అనమాట. తర్వాత ఏంటి? రెండో మెసేజ్ పంపిస్తారు. ఇప్పుడు రెంట్ సరిగ్గా ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? పవర్ కట్ చేస్తారు. మనకి కూడా యమధర్మరాజు పవర్ కట్ చేస్తాడు. పవర్ కట్ చేస్తే మనం ఏం చేస్తాం? మేము జనరేటర్ పెట్టుకుంటామండి అంటాం. అంటే మనకి చూపు తక్కువ చేస్తాడు అనమాట. చూపు తక్కువ చేస్తే మనం ఏం చేస్తాము? అక్కడ హాస్పిటల్కి వెళ్ళి మంచిగా కళ్ళజోడు వేసుకుని, లేదండి మీ మెసేజ్ మాకు ఇంకా అందలేదండి అంటాం అనమాట. మూడోది కూడా మెసేజ్ పంపిస్తాడు. వీళ్ళని తిండి కట్ చేయాలి, తినేది కొంచెం తక్కువ చేసేలా చేయాలని ఏం చేస్తాడంటే పళ్ళు ఊడిపోయేలా చేస్తాడు. నో ప్రాబ్లం, మాకు ఏమీ వినిపించలేదండి, మీ మెసేజ్ మాకు రాలేదు అని చెప్పేసి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మంచిగా పళ్ళు పెట్టించుకుని మనం వస్తాం అనమాట. అంటే మనము అంగీకరించాం. మనం వృద్ధాప్యాన్ని కూడా భక్తి చెయ్యాలి. ఈ ఏజ్లో మనం ఏం చేయాలి? భక్తి చేసుకుంటూ భగవంతుని స్మరణలో ఉండాలి అనేది ఒక శ్రద్ధ, భయము రెండూ లేవు మన దగ్గర. శ్రద్ధ లేదు, భయము లేదనమాట. అంటే మనకేంటి భయం అంటే మనం ఈ రెంటింట్లో ఉన్నప్పుడు మనం ఇల్లు ఖాళీ చేయాలి, అవునా లేదా? ఇల్లు అగ్రిమెంట్ ప్రకారం మనం ఇల్లు ఖాళీ చేయాలి. అంటే ఈ శరీరాన్ని విడిచి మనం ఇంకొక శరీరంలోకి ప్రవేశించాలి. మనకి ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క భయము, శ్రద్ధ అనేది ఏమీ లేవు అనమాట మనకి. మనం ఏం చేస్తాము? రెంటింట్లో ఉండి ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారం మనం ఇల్లు ఖాళీ చేయాలి. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఇల్లులో ఉండగానే అగ్రిమెంట్ ప్రకారం మనకి టైం ఉండగానే ఇంకొక ఇల్లు వెతుక్కోవాలి, అవునా కదా? వెతుక్కుంటామా లేదా? అంతేగాని టైం అయిన తర్వాత రోడ్డు మీద సామాన్లన్నీ తెచ్చిపెట్టుకున్నప్పుడు మనం ఇల్లు ఎత్తుక్కోం కదా, అవునా? మనం ఇంట్లో మనం ఉండగానే ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇంకో ఇల్లు వెతుక్కుంటాం అనమాట. అదేవిధంగా మనం కూడా ఈ శరీరాన్ని విడిచి ఇంకో శరీరానికి ప్రవేశించాలి. మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం సిద్ధంగా ఉండాలి. అంటే మనం ఏ కర్మలు చేస్తున్నామో అక్కడ మన శరీరం అక్కడ రెడీ అయిపోతుంది. మన యొక్క కర్మలు ఎలా అయితే చేస్తున్నామో మన కర్మలు అక్కడ మనకి అలాగా మన శరీరం అక్కడ రెడీ అయిపోతుంది అనమాట. మనం ఏం చేయాలి? ఏం సంపాదించాలి? మనం మంచి కర్మలు అనేవి సంపాదించాలన్నమాట. మంచి కర్మలు అనేవి సంపాదించి మనము ఈ యొక్క మంచి కర్మలు సంపాదించి మన యొక్క ఈ జాగాన్ని మంచి ఇంట్లోకి ప్రవేశించాలి. మంచి ఇల్లు అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉన్న దేహము, మంచి అందంగా ఉన్న దేహము, లేదా మంచి భక్తుల ఇంట్లో పుట్టేది, ఇలాంటి శరీరాన్ని మనం రెడీ చేసుకోవాలి. లేదంటే ఇంకా మంచి ఓల్డ్ ఏజ్లో భక్తి చేయడం కాదు మనం తెలుసుకోవాల్సింది. మనం యంగ్ ఏజ్ అంటే ఎంత తొందరగా మనం భక్తి మార్గంలోకి వస్తే అంత మంచిదన్నమాట. అంటే చాలామంది అనుకుంటారు మేము ఓల్డ్ ఏజ్లోనే అంటే ముసలితనంలోనే మనం భక్తి చేయాలి అని అనుకుంటారు. కానీ ఎంత చిన్న వయసులో మనకు భక్తి మార్గంలోకి వస్తే అంత మంచిదన్నమాట. మంచి కర్మల ద్వారా, మంచి కర్మలు చేయడం ద్వారా, మంచి భగవంతుని స్మరించుకోవడం ద్వారా మనం మంచి ఇల్లును తయారు చేసుకోవచ్చు అనమాట. అది మన ఇల్లు గోలోక బృందావనం అయినా కావచ్చు, లేదంటే ఒక మంచి భక్తుల ఇంట్లో జననమైనా కావచ్చు. అంత మంచి శరీరాన్ని మనం ఎలా తయారు చేసుకోగలుగుతాము? భగవంతుడు మంచి కర్మలు చేయడం ద్వారా. న్యాయతః పితరౌ పుత్రా భ్రాతరః సుహృదోపరే యద్వదంతి యదిచ్చంతి చానుమోదేత నిర్మమా. బుద్ధిమంతుడైన మానవుడు తన కార్యకలాపములను సరళమనర్చుకొనవలెను. పుత్రులు, సంతానము, తల్లిదండ్రులు, సోదరులు ఇంకెవరైనా సలహాలను ఇచ్చినప్పుడు అవును ఇది బాగానే ఉంది అని బాహ్యంలో అంగీకరించినను జీవిత ప్రయోజనము సిద్ధింపనట్టి జటిలమగు జీవితమును తయారు చేసుకొనినని అంతరమున కృతనిశ్చయుడై ఉండవలెను. బుద్ధిమంతుడైన మానవుడు తన కార్యకలాపములను సరళమనర్చుకొనవలెను. మిత్రులు, సంతానము, తల్లిదండ్రులు, సోదరులు ఇంకెవరైనా సలహాలు ఇచ్చినప్పుడు అవును ఇది బాగానే ఉంది
అని బాహ్యమునకు అంగీకరించినను జీవిత ప్రయోజనము సిద్ధింపనట్టి జటిలమగు జీవితమును తయారు చేసుకొనవలనని అంతరమున కృతనిశ్చయడం ఉండవలను. అంటే ఇప్పుడు చెప్పాం కదా నేను ఇందాక, ఏదైతే మనకి సలహాలు ఇస్తారో మనకి అవును మేము అలాగే చేస్తామండి అని చెప్పి మనం వాళ్ళతో అన్నారనమాట. మేము మీరు ఎలా ఎందుకండి వెళ్ళిపోతారు, మీరు గుడికి వెళ్ళిపోతారు, మీరు పట్టించుకోరు కదా అంటే మనం ఏం చేయాలి, అవునండి సరే అండి సార్ అలాగే చేస్తామని చెప్పేసి మనము మన యొక్క పనులని మనం వాళ్ళతో సరే అంటూ మన యొక్క కార్యకలాపాల్లో మనం నిమగ్నం అవ్వాలని చెప్తున్నారనమాట. మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. మనకి ఎవరి మాట వినాలి, మనము గురువు మాట వినాలి. అందరూ చాలామంది ఇస్తారు, సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అన్ని ఛానళ్ళు ఓపెన్ చేసి పెట్టామనుకోండి రేడియోలోని, అది ఏది వినాలో కూడా మనకు అర్థం కాదనమాట. అన్ని ఛానల్ను బంద్ చేసి మనం ఎవరి ఛానల్ ఓపెన్ చేయాలి, గురువు ఛానల్ ఓపెన్ చేయాలన్నమాట. గురువు చెప్పింది వినాలి, వినయంతో వింటూ వాళ్ళ యొక్క సరెండర్ భావంతో వాళ్ళు చెప్పినట్టు మనం విన్నామంటే మన యొక్క జీవితము సరళమని ఉంచుకోవచ్చు అన్నమాట. మనకి ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే బయట చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సండే వచ్చేసరికి బంధువులు ఇంటికో లేదా హోటల్కో లేదంటే సినిమాలకో వెళ్ళి మంచిగా వాళ్ళ యొక్క సండేను మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అంటే ఈ భక్తికి రావడం అంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అంటే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. జాండీస్ ఉన్న వాళ్ళకి చెరుకు రసం ఏమనిపిస్తుంది, చేదుగా అనిపిస్తుంది అనమాట. అలా తాగ్గా ఏమనిపిస్తుంది, ఆ యొక్క చేదు పోయి వాళ్ళకి తీపి అనేది తెలుస్తుంది అనమాట. ఆ చెరుకు రసం యొక్క రుచి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. ఫస్ట్ మనకి గుడికి వచ్చినప్పుడు బోరింగ్గా అనిపిస్తుంది. భాగవతం వినడం అంటే నిద్ర వస్తూ ఉంటుంది. మనం అలాగే కళ్ళు చూస్తున్నామేమో వింటున్నారేమో అని అనుకుంటాం, కానీ లోపల నిద్ర చేస్తారు, బాగా నిద్రపోతూ ఉంటారనమాట. వాళ్ళకి అది కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే బయట ఎంత బాగుంది కదా, బయట అందరూ నూడిల్స్ తింటారు, హోటల్స్కి వెళ్తారు, సినిమాలకి వెళ్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, మనం ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పేసి అనుకుంటారు అనమాట. అలా భక్తుల సాంగత్యంలో ఆ కథని వింటూ ఏమవుతుందంటే వాళ్ళకి కూడా కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆ చెరుకు రసం తీపి అనేది తెలుస్తుంది అనమాట. అంటే భాగవతం భక్తుల సాంగత్యం యొక్క రుచి ఇది ఎంతో బాగా అనిపిస్తుంది అనమాట. సండే రావడం, భజన చేయడము, మళ్ళీ భక్తుల సాంగత్యంలో ఉండడము, ప్రసాదం స్వీకరించడము, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ హయ్యర్ టేస్ట్ మనకి వస్తుందో అది చాలా తుచ్చమైనదిగా అనిపిస్తుంది అనమాట. ఇంత సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడైతే ఉన్నతమైన భక్తుల సాంగత్యంలో ఉంటూ సండే ఒక రోజు మనం రాలేదంటే ఏమనిపిస్తుంది, అయ్యో ఈరోజు మనం ఏదో మిస్ అయిపోయాం, ఈ వారం వెళ్ళలేదు కదా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఉన్నతమైన టేస్ట్కి మనము అలవాటు పడతామో ఆ తుచ్చమైనది మనకి చాలా అంత తుచ్చంగానే అనిపిస్తుంది ఆ యొక్క అలవాటు అన్నీ కూడా. అంటే మనకి సలహాలు ఇవ్వడం ప్రభుపాద చెప్తారు. మనకి సలహాలు చాలామంది ఇస్తూ ఉంటారనమాట. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించడం ఎలా అసాధ్యమే కదా. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించలేడు. అంటే ఈ బయట జనం మనం చెప్పే మాటల వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళ మాటలు వినడం ద్వారా కూడా మనం ఎలాంటి గమ్యం కూడా మనం చేరుకోలేము అనమాట. మనకి సరైన మార్గం ఎవరు చూపిస్తారో, గురువు చూపిస్తారు సరైన మార్గం. బయట ఏం చేస్తారంటే కళ్ళద్దాలు పెట్టుకుంటారు. బయట భౌతిక జనం ఏం కళ్ళద్దాలు పెట్టుకుంటారు, రెడ్ కలర్ కళ్ళద్దాలు పెట్టుకుంటారు. వాళ్ళ కళ్ళద్దాల్లో ఏం చూస్తే అది అలాగే కనిపిస్తుంది అనమాట. రెడ్గా కనిపిస్తే అది రెడ్గానే కనిపిస్తుంది. భౌతిక ప్రపంచం అంతా కూడా అలాగే కనిపిస్తుంది. కానీ గురువు మాత్రమే కరెక్ట్గా చూడగలుగుతారు అనమాట. గురువు కరెక్ట్గా చూసి మనకి సరైన మార్గంలో నడిపించగలుగుతారు. కాబట్టి ఆయన గురువుని మాట మాత్రమే మనము వినాలి. బయట వాళ్ళ మాట మనం ఎప్పుడు కూడా స్వీకరించకూడదు అనమాట. గురువు మనకి ఏం చెప్తారు, యథార్థమైనది మనకి చెప్తారనమాట. యథార్థం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనకి చెప్తారనమాట. అంటే బయట జనము ఏ కలర్ కళ్ళద్దాలు వేసుకుంటే ఆ రకంగా భౌతిక జగత్తు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా వాళ్ళ మాటలను ఎప్పుడు కూడా మనం పట్టించుకోకూడదని నారద మహాముని చెప్తున్నారు. 7th శ్లోకం. దివ్యం భౌమం చాంతరిక్షం విత్తమచ్యుత నిర్మితం తత్సర్వం ఉపాయుంజాన ఏతత్ కుర్యాత్ స్వతో బుధః. అత్యున్నతితో సృజింపబడిన సహజ పదార్థములను జీవుల పోషణార్థమై వినియోగింపవలెను. ఆకాశము నుండి ఉత్పన్నమైనవి భూమి నుండి ఉత్పన్నమైనవి
విధివశాత్తు లభ్యమయ్యడి అనుచు జీవిత అవసరములను 3 రకములుగా నున్నవి. ఇక్కడ అంటున్నారు, ఎవరైతే మనకి భగవంతుడు ఇచ్చారు, ఏదైతే మనకు భగవంతుడు ఇచ్చారో, వర్షము, భూమి నుంచి మనకి ఏదైతే పండుతున్నాయి, మనకి ధాన్యాలు కాబట్టి ధాన్యాలు కావచ్చు, వర్షం వల్ల ధాన్యాల వల్ల మనకి కొన్ని జీవిత అవసరానికి సరిపడా వస్తువులు మనకు సమకూరుస్తాయి అన్నమాట. దాంతోనే మనకి జీవితాన్ని మనము వినియోగించుకుంటూ మనం భగవంతుడి యొక్క భక్తి అనేది చెయ్యాలన్నమాట. మనం ఏం చేస్తామంటే ఇంత సింపుల్గా చాలామంది భౌతిక జనం ఏం చేస్తారంటే సూర్యకిరణాలని, మళ్ళీ భగవంతుడి యొక్క గాలి, నీరు, మొత్తం అన్నీ కూడా ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఉపయోగించిన ఏం చేస్తారు, వాళ్ళు ఆ భౌతిక సుఖాల కోసం ఉపయోగించుకుంటారనమాట. ఎంతో ఇక్కడ చాలా సింపుల్గా చెప్పారు నారద మహాముని, మన యొక్క జీవిత అవసరాలు ఎంతవరకు మన జీవిత అవసరాలు ఉండాలో అంతవరకు మనం వాటిని ఉపయోగించుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలని చెప్తున్నారనమాట. మనం ప్రతిదీ కూడా జటిలం చేసేసుకుంటాం. ఎలా చేసుకుంటామంటే, ఒక మొబైల్ ఉందనుకోండి, ఆ మొబైల్ మనకి ఎంత అవసరమో 15,000 కూడా మొబైల్ వస్తుంది, 10,000 కూడా మొబైల్ వస్తుంది, 50,000 కూడా మొబైల్ వస్తుంది, 1,00,000 రూపాయల్లో కూడా మొబైల్ వస్తుంది. అంటే మనం యొక్క దాన్ని ఎంత కఠినంగా చేసేసుకుంటున్నాం అంటే, మనకు అవసరం ఉన్నా లేకపోయినా, అంటే ఫ్యూచర్స్ మనకి ఎంత ఫ్యూచర్స్ అవసరం అవుతుంది అంత ఉంచుకుంటే సరిపోతుంది. కానీ మనం చేసే పనులకి మన దగ్గర ఉన్న ఫోన్లకి సంబంధం ఉండదు. మనకి ఏం కావాలో ఒక ప్రవచనం వినాలి, లేదా ఒక కీర్తన వినాలి, మహా అయితే అప్పుడప్పుడు న్యూస్ చూస్తాం, అంతే మనం ఉపయోగించేది. దానికి ఫ్యూచర్స్ అంటూ మనం ఏం చేస్తామంటే ఇంకా జీవితాన్ని కఠినంగా చేసేసుకుంటాం అనమాట. కఠినంగా చేసేసుకుంటూ మనము ఇంకా కష్టపడడానికి అని మనం బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దాన్ని బాగా కఠినంగా మార్చేసుకుంటున్నాం అనమాట మన జీవితాన్ని. అదే ఇక్కడ నారద మహాముని చెప్తున్నారు అనమాట. సింపుల్గా జీవించడానికి పోయి మనం ఏదేదో చేసుకుంటూ ఆ మార్గాన్ని కఠినంగా చేసేసుకుంటున్నాం అనమాట. 8వ శ్లోకం. యావద్బ్రియేత జటిరం తావత్ సత్వం హి దేహినాం అధికం యోభిమన్యేత సప్స్తేనో దండమర్హతి. దేహ పోషణకు అవసరమైనంత ధనము పైననే మనుజునికి అధికారము, స్వామిత్వము ఉండును. అంతకు మించిన దానిపై స్వామిత్వమును కోరువాడు చోరునిగా పరిగణింపబడి ప్రకృతిచే శిక్షార్హుడగును. ఇక్కడ పరిగ్రహ అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా వస్తువులను సేకరించడం అనమాట. పరిగ్రహ అంటే వేరే వస్తువుల్ని మనం ఎక్కువగా ఇంటికి అవసరమైనది కాకుండా ఇంకా మించి మనం వస్తువులను సేకరించుకుంటాం అనమాట. దీన్ని పరిగ్రహ అంటారు. పరిగ్రహ అంటే ఒక ఉదాహరణకి ఏంటంటే, ఒక నీటిలో ఉన్న వ్యక్తికి మునిగిపోతున్నాడు అనుకోండి, అతను ఈదితే ఏమవుతాడు? ఒక వ్యక్తి నదిలో పడిపోయినాడంటే అతను ఈదితే, అతను స్విమ్ చేస్తే అతను బయటకు వస్తాడు. లేదంటే ఆ స్విమ్ చేసే వ్యక్తికి మనం ఏదైనా ఒక బండరాయి కట్టేసామనుకోండి, ఎలా బయటకు వస్తాడు? అతను మునిగిపోతాడు అనమాట. అదేవిధంగా మనం ఏం చేస్తామంటే మన యొక్క సుఖాల కోసం ఏం చేస్తామంటే మన వస్తువులను ఎక్కువగా సేకరిస్తాం అనమాట. ఒకసారి ప్రభుపాద్ బృందావనం వచ్చినప్పుడు ఒక వ్యక్తి అన్నాడనమాట, ప్రభుపాద్ నాకు అస్సలు నిద్ర పట్టట్లేదండి టెన్షన్ తోటి, మాకు ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు ఉన్నాయి, ఈ ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకు అసలు ఈ టెన్షన్తో నాకు నిద్ర పట్టట్లేదు ప్రభుపాద్ అంటాడంట. అంటే అప్పుడు ప్రభుపాద్ అంటారంట, మీరేం టెన్షన్ పడకండి, అవన్నీ మాకు ఇచ్చేసేయండి, మీరు హాయిగా పడుకోండి అంటారంట. అవన్నీ మాకు ఇచ్చేసేయండి, మీరు హాయిగా పడుకోండి అంటారు. అప్పుడే అంటే సరే నేను వస్తాను ప్రభుపాద్ అంటాడంట. లేదు, మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేసేయాలండి అంటారంట ప్రభుపాద్. అంటే లేదండి, నేనే మీ ఫోన్ నెంబర్ తీసుకుంటానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడంట వ్యక్తి. అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళు ఒక గురువు దగ్గరికి వచ్చేసరికంటే వాళ్ళు టెన్షన్లు, వాళ్ళు పద్ధతులు ఏమీ మార్చుకోరు. మాంసభక్షణ చేస్తారు, లేదంటే అనైతిక సంబంధం చేస్తారు, డబ్బు కావాలి, వ్యాపారాలు చేసుకుంటారు, డబ్బు కావాలి, అన్నీ కావాలి వాళ్ళకి. కానీ దేన్ని కూడా త్యాగం చేయడానికి, మంచి అలవాట్లు నేర్చుకోవడానికో లేదా మంచి పద్ధతులను అనుసరించడానికో వాళ్ళు సిద్ధంగా ఉండరు. గురువు అంటే ఏంటి, ఆ దగ్గరికి వస్తే మనకి ఆ టెన్షన్లు అన్నీ పోగొట్టి నెత్తి మీద చేసి నువ్వు బాగుంటావు అని చెప్పేస్తే వాళ్ళకి అది కావాలన్నమాట. అంటే ఈ యొక్క మంచి జీవితాన్ని వాళ్ళు స్వీకరించడానికి రెడీగా ఉండరు అనమాట. మనము
వస్తువులను సంగ్రహిస్తాం రెండు రకాలుగా. ఒకటి ఏంటంటే మనకు అవసరం లేకపోయినా కూడా మన వస్తువును సేకరించడానికి వెళ్తాం. అంటే పక్కింట్లో ఏదో పెద్ద కారు కొనుక్కుని ఉంటారు, లేదంటే ఒక 32 ఇంచెస్ టీవీయో ఏదో కొనుక్కుని ఉంటారు అనమాట. వాళ్ళకి చూపించడానికి పక్కింట్లో కాబట్టి, లేదా బంధువులకి స్నేహితులకి, వాళ్ళ మీద పెద్దగా మనకేం అటాచ్మెంట్ ఉండదు, ప్రేమ కూడా ఉండదు. అయినా కూడా వాళ్ళకన్నా ఎక్కువగా కొని వాళ్ళకి నేను చూపించాలి, ఆ రకంగా కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. తెలుసా ఎవరికైనా? బయట గమనిస్తూ ఉంటారు కదా. ఏదైనా ఒక వస్తువు పక్కింట్లో తీసుకొచ్చారంటే, బంధువులు ఏమైనా తీసుకొచ్చి వాళ్ళు ఏమైనా ఫోన్ వచ్చిందంటే నెక్స్ట్ డే మనం షాపింగ్ వెళ్ళిపోయి దానికి రెట్టింపు రేటుతోటి మనం ఏదైనా తీసుకొచ్చి వాళ్ళకి చూపించాలి. ఆ రకంగా కూడా మనము వస్తువులని సంగ్రహిస్తామన్నమాట. దీనికి ఒక ప్రభుపద ఒక ఉదాహరణ చెప్తారు. ఏంటంటే ఏదైనా ఒక బండిలోంచి ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక గాడిలోంచి బియ్యం బస్తాలు ఏమైనా పడిపోయినాయి అనుకోండి, అక్కడికి పక్షులు వచ్చి దానికి ఎంత కావాలో అంత తినేసి వెళ్ళిపోతాయంట. ఎంత కావాలో అంత తినేసి వెళ్ళిపోతాయి. కానీ మనిషి ఏం చేస్తాడంటే ఒక ఆటోని పిలిపించి మొత్తం 4-5 బస్తాలు వేసుకుని వెళ్ళిపోతాడు అనమాట ఇంటికి. ఎందుకంటే మనం ఎలా సంపాదిస్తామంటే నా పిల్లలు, నా మనవలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి, ఎలాంటి లోటు రాకూడదు అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా 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 సంపాదించడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, సంపాదించిన తర్వాత పిల్లల కోసం మనవల కోసం సంపాదించిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళ పిల్లలే వాళ్ళకి ప్రాబ్లం అవుతారు. తర్వాత ప్రాబ్లం అయిన తర్వాత ఏం చేస్తారు, అప్పుడు వాళ్ళ పిల్లలే వాళ్ళ మాట వినరు, వాళ్ళ పిల్లలే వాళ్ళకి ప్రాబ్లం అవుతారు అనమాట. అప్పుడు వస్తారు గుడికి. అలా చేయకూడదని నారద మహాముని చెప్తున్నారనమాట. తొమ్మిదో శ్లోకం. మృగోష్ట్రకర మర్కాకు శరీర సృప ఖగ మక్షికాః ఆత్మనః పుత్ర వత్పశ్యేత్ తైరేషామంతరం కియత్. హరిణము, ఒంటె, గాడిద, కోతి, ఎలుక, పాము, పక్షులు, ఈగలు మున్నగు వానిని మనిషి తన పుత్రుల వలె చూసుకొనవలెను. సంతానమునకు ఈ అమాయక జీవులకు నిజంగా కొద్దిపాటి భేదమే ఏమైనాను లేదు. గృహస్థుల ధర్మం ఏంటంటే ప్రతి ఒక్కదాన్ని కూడా మంచిగా చూసుకోవాలంట. ఎలక్కలు కానివ్వండి, పాములు, పక్షులు, ఈగలు, మనం మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో వాటిని కూడా అలాగే చూసుకోవాలంట. మనల్ని అవి ఇబ్బంది పెడతాయి కదా, అవునా? ఇప్పుడు ఎలకలు ఉంటాయి, ఏదైనా ఇప్పుడు దోమలు కుడతాయి మనల్ని, మనం ఏం చేస్తాం, ఆల్ అవుటో లేదా ఎలక్ట్రికల్ బ్యాటో తీసుకుని చంపేస్తాం. ఇప్పుడు ఎలకలు ఉంటాయి, ఎలకలు ఏదైనా మనకి ఆహార పదార్థాలు పాడు చేస్తాయని మనము ఏం చేస్తామో ఎలకల మందు పెడతాం. అలా పెట్టడం నిజంగా పాపమే. మనము ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కాక్రోజులు అవి కూడా మన ఇంట్లో ఇది శుభ్రత లేకపోతేనే కాక్రోజ్ అయినా కానీ ఎలుకలైనా కానీ వస్తాయంటే దాని అర్థం ఏంటి, మనం ఇల్లు శుభ్రంగా పెట్టుకోం కాబట్టి అవన్నీ వస్తాయి అన్నమాట. అందుకే మనం ఎప్పుడైతే అవి ఇంట్లో శుభ్రంగా పెట్టుకుంటామో మనకి ఈ కాక్రోజులు, ఈ ఎలకలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టవన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రభుపాద యొక్క తండ్రి గారు గౌరమోహన్ డే గారు, ఆయనది పెద్ద బట్టల దుకాణం అనమాట అయింది. ఆయన ఎప్పుడు కూడా రాత్రి పడుకునేటప్పుడు ఏం చేసేవారంటే ఆయన ఒక ఆహార పదార్థాలను ఒక ధాన్యం కావచ్చు, లేకపోతే ఒక రైస్ ఐటమ్, లేకపోతే చపాతీయో ఏదో ఒకటి ఆ ఎలకలకి పెట్టేసి ఆయన షాప్ బంద్ చేసి ముందర అది పెట్టేసి వెళ్ళిపోయేవారు అనమాట. ఆ ఎలకలు ఏం చేసాయి, ఆ ఆహార పదార్థాలు తిని అవి బట్టలు కొరకడం మానేసింది అనమాట. కొరికేది కాదు అది. అలాగా ప్రతిదీ కూడా అంత సూక్ష్మంగా ఉంటుంది అనమాట. మనం ఏమనుకుంటామో మన పని ఏంటి, అన్ని జీవులు కూడా సమానంగా మన పిల్లలతో సమానంగా వాళ్ళని ఆదరించాలని చెప్పేసి ఇక్కడ నారద మహాముని చెప్తున్నారు. ఇదివరకు ఒక ఇంట్లో ఒక గదిలో ఎవరైనా గృహస్థుల ఇంట్లో ఏముండేవంటే ఒక బెడ్రూము భార్యాభర్తలకి, ఒక బెడ్రూమ్ ఏంటి పిల్లలకి, ఒక బెడ్రూము గెస్ట్ రూమ్ అని ఉండేదంట. అంటే సాధువులు ఎవరైనా వస్తే వాళ్ళు అందులో ఉండడానికి ఆ రకంగా వాళ్ళు చూసేవారు అన్నమాట. అంటే ఇప్పుడు అలాంటి ఏమీ లేవు. ఎవరైనా ఎవరైనా వస్తే మన గెస్ట్లే రావాలి, మన సాధు పురుషులు ఎవరు మన ఇంటికి రారు, కానీ మన అత్త మామలు లేకపోతే మన రిలేషన్లో వాళ్ళే వచ్చి ఉంటుంటారనమాట. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతిదీ కూడా ఇదివరకు గృహస్థ యొక్క ధర్మం ఏంటంటే మనము ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా వచ్చినప్పుడు మనకి గృహస్థ ధర్మం ఏంటంటే
భోజనం పెట్టాలి. వంట చేసిన తర్వాత కూడా బయటికి రావాలంట. బయటకు వచ్చి ఎవరైనా ఆకలితో ఉన్నారా అని 3 సార్లు అడగాలంట. అడిగిన తర్వాత అప్పుడు మనము ఎవరు రాకపోతే మనం ఆ యొక్క ఆహారాన్ని స్వీకరించాలి. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు కదా, ఇప్పుడు ఇవన్నీ ప్రాసెసింగ్ అన్నీ ఇప్పుడు ఏంటండి, చాలామంది పితృవులకు పెడతారు, పక్షులకు పెడతారు భోజనం. గమనించారా? ఎవరైనా వంట చేసిన వెంటనే కొంతమంది పక్షులకు పెడతారు, కొంతమంది పితృవులకు పెడతారు. ఈ రకమైన ఆచారం ఉంది. అంటే ఇదంతా కూడా మనం ఏం చేస్తామో, మనం ప్రసాదము ఎప్పుడైతే మనం భగవంతుడికి నైవేద్యం పెట్టి ఈ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తామో అప్పుడు మనకి ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం లేదనమాట. పెడితే మంచిదే, కానీ ఎప్పుడైతే చెట్టు మూలలో మనం నీళ్లు పోస్తామో అప్పుడు ప్రతి ఒక్క కొమ్మలకి రెమ్మలకి ఆ యొక్క పోషణ అనేది అందుతుందనమాట. ఎప్పుడైతే మనం భగవంతుని సంతృప్తి పరుస్తామో మిగతా జీవులన్నీ కూడా ఆటోమేటిక్గా అవి సంతృప్తి చెందుతాయని ఇక్కడ నారద మహాముని చెప్తున్నారు. 10వ శ్లోకం. త్రివర్గం నాతి కృచ్రేణ భజేత గృహమేద్యసి యథా దేశం యథా కాలం యావర్దైవో పపాదితం. మనుజుడు బ్రహ్మచారి, సన్యాసి లేదా వానప్రస్థుడు కాక గృహస్థుడే అయినను ధర్మ కామార్థాలకే తీవ్రంగా ప్రయత్నింపరాదు. గృహస్థుడైనను అతడు భగవదనుగ్రహము వలన దేశకాలానుసారము స్వల్పమగు ప్రయత్నముతో లభ్యమైన దానితోనే జీవనమును గడుపుచు సంతృప్తి చెందవలను. అతడు ఎన్నడను ఉగ్రకర్మలో నెలకొనరాదు. చాలామంది అంటుంటారు ఆధ్యాత్మిక జీవితం గురించి టైం లేదంటుంటారనమాట. నారదముని అంటున్నారు, మానవ జీవితం ఉద్దేశింపబడింది ఖరీదైన బెడ్ల మీద పడుకోవడానికో, లేదా ఖరీదైన డైనింగ్ టేబుల్లో భోజనం చేయడానికో, లేదంటే మంచి సౌకర్యాలను అనుభవించడానికో కాదు. మానవ జీవితం ఉండింది ఎందుకంటే భగవంతుని చేరుకోవడం కోసం మానవ జీవితం ఉద్దేశింపబడింది అని అంటున్నారు అనమాట. మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనమే ఒకసారి పరీక్షించుకోవాలి. ఎలా అంటే మనం ఎలాంటి అవరోధాలు వచ్చినా సరే కానీ మనం సండే అనేసరికి మన యొక్క టైం ఎవరికి ఇవ్వాలి? భగవంతుడికి ఇవ్వాలి. అంటే ఇంట్లో మన యొక్క కార్యాలు మనం చేసుకుంటూ మనం సండే వచ్చేసరికి ఒక్కరోజైనా సరే భగవంతుడికి మన యొక్క ఈ టైం లేదనుకోకుండా ఎలాంటి పరిస్థితులైనా సరే కానీ మనకి టెంపుల్కి వచ్చి మన యొక్క ఆధ్యాత్మిక మన యొక్క సాధన అనేది మంచిగా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. 10వ శ్లోకం. అయింది. 11వ శ్లోకం. ఆశ్వాగాంతేవ సాయిభ్యః కామాన్ సంవిభజేద్యత అప్యేకామాత్మనోదారం నృణాం స్వత్వ గ్రహోయతః. కుక్కలను, పతితులను, చండాలులతో పాటు అస్పృశ్యులను తగిన జీవనావశ్యకము నిచ్చి గృహస్థులు పోషింపవలను. అత్యంత సన్నిహితురాలకు భార్యనైనను గృహస్థుడు అతిథులు జనుల సేవలో నెలకొల్పవనెలను. ఎవరైనా మన ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి, ఎవరైనా సరే కానీ వాళ్ళు తక్కువ కులంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే ఎవరైనా కావచ్చు, మనము వాళ్ళకి ఆదరించాలి. మంచి భక్తుల యొక్క ధర్మం ఏంటంటే మనం ఎవరైనా సరే గొప్ప సేవ ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం. ఒకవేళ భార్య భక్తురాలు కాలేదే అనుకోండి, ఆమెకి అవన్నీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పి ఆ వాళ్ళతోటి ఆ సేవ చేయడంలో నిమగ్నం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే కాంచీపూర్ణ అనే ఆయన, కాంచీపూర్ణ అంటే రామానుజాచార్య గురువు అనమాట. ఆయనని భోజనానికి పిలుస్తారు రామానుజాచార్య. పిలిచిన తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోతారు రామానుజాచార్య. భార్యకి చెప్తారనమాట. భార్య కూడా అంత భక్తికి అంత భక్తురాలు ఏమీ కాకపోయినా కూడా ఆమె రామానుజాచార్య ఎలా చెప్తే ఈరోజు భోజనానికి ఎవరైనా వస్తున్నారు అంటే ఆమె ఏర్పాట్లు చేసేది. ఆమె ఎదురు మాట్లాడడం అలాంటిది ఏమీ చేసేది కాదు. మంచిగా వాళ్ళకి ఎవరైనా వస్తున్నారంటే భోజనం చేసి పెట్టేది అనమాట. ఈరోజు మా గురువు గారు వస్తున్నారు, నువ్వు వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళకి భోజనం పెట్టాలని చెప్పేసి చెప్తారనమాట. ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత కాంచీపూర్ణ వస్తారనమాట. వచ్చిన వెంటనే ఆయనకి భోజనం పెట్టి
ఆయన భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే బాగా క్లీన్ చేసేస్తుంది అక్కడ. ఆవు పేడ తెచ్చి అంత తిన్న చోట ఎక్కడ అశుద్ధం లేకుండా మంచిగా క్లీన్ చేసేస్తుంది అనమాట. అంటే అప్పుడు రామానుజాచార్య వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత మా గురువుగారు భోజనానికి వచ్చారా అని అడుగుతారనమాట. వచ్చారు అంటారు. ఇక్కడ ఎక్కడ చేశారు భోజనం అంటే, అయ్యో ఆయన మనకన్నా తక్కువ జాతిలో ఉన్నారు కదా, ఆయనకు భోజనం పెట్టి వెంటనే క్లీన్ చేసేసాను, నేను ఆవు పేడ పెట్టి మంచిగా అంతా క్లీన్ చేసేసానని చెప్పేసి చెప్తుంది అనమాట భార్య. అప్పుడు రామానుజాచార్య కళ్ళలో నీళ్ళు వస్తాయన్నమాట. అంటే మా గురువుగారు తిన్న ప్లేస్కైనా వచ్చి నేను మంచిగా నమస్కారం చేసుకుందాం అనుకుంటే ఈమె చూస్తే ఇలా చేసింది కదా అని చెప్పేసి అని అంటారు అని అనుకుని చాలా ఏడుస్తారనమాట. కనీసం ఆ ప్లేస్ కూర్చున్న జాగా కూడా నాకు భక్తులకి అశుభ్రత అశుద్ధత అనేది ఏమి ఉండదు. ఆయన ఆ యొక్క ప్లేస్ని అయినా ఎంతో పవిత్రంగా భావించారనమాట. ఆ కూర్చున్న ప్లేస్లోనైనా సరే నేను మంచిగా ఆయనకి నమస్కరించుకోవాలని చెప్పేసి రామానుజాచార్య వస్తారనమాట. భార్య అలా సమాధానం చెప్పేసరికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక అంటారనమాట. కొన్ని తర్వాత మీ పుట్టింటి నుంచి నాకు మీకు మెసేజ్ కబురు వచ్చింది, నువ్వు వెంటనే వెళ్ళాలంట అని చెప్పేసి భార్యని పుట్టింటికి పంపిస్తారనమాట. పంపించిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు పిలుచుకోరు ఇంటికి. ఆయన వెంటనే సన్యాసం తీసేసుకుంటారు రామానుజాచార్య అనమాట. గృహస్థుల యొక్క మంచి యొక్క పద్ధతులు ఏంటంటే, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మంచిగా వాళ్ళకి ఆదరించి భోజనం పెట్టాలన్నమాట. అలా భోజనం పెట్టి అది గృహస్థు యొక్క ధర్మం అని చెప్పేసి ఇక్కడ నారద మహాముని చెప్తున్నారు. 12వ శ్లోకం. జహ్వాద్యదర్దే స్వప్రాణాన్ అన్యద్వా పితరం గురుం తస్యాం స్వత్వం ప్రియాం జహ్యాద్యస్తేన యుజతో జిదః. పురుషుడు తన భార్యను తనదనొచ్చు ఎంత గంభీరంగా తలచుననగా ఆమె కొరకు అతడు తన ప్రాణమునే విడుచును, లేదా తల్లిదండ్రులు గురువుతో పాటు ఎవరినైనాను సంహరించును. కనుక ఎవడైనా అట్టి భార్య ఎడ అనురాగమును విడిచినచో అజితుడైన భగవంతుని కూడా జయింపగలడు. భార్యతో అటాచ్మెంట్ ఎంత బలంగా ఉందో చూసారా? తనతో ఉండడానికి ఎవరినైనా చంపేస్తాడంట, అంత అటాచ్మెంట్ అనమాట. ఈ యొక్క లోకంలో మంచి అటాచ్మెంట్ ఏదైతే ఉందంటే అది భార్యాభర్తల సంబంధమే. ఆ అటాచ్మెంట్ కోసము తల్లిదండ్రులనైనా సంహరిస్తాడంట, గురువునైనా కూడా సంహరిస్తాడని చెప్పేసి అంటున్నారనమాట. అది ఎవరైతే జయిస్తారో, జయించడం అంటే వాళ్ళని ప్రేమించద్దని కాదు, దాన్ని ఎవరైతే ఆ కామం అనే దానికి విడిచిపెట్టి మామూలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడి యొక్క భగవంతుడినే జయిస్తారంట వాళ్ళు. అలాంటి వాళ్ళు మనము ఎక్కువగా అటాచ్మెంట్ పెంచుకుంటాం కదా. ఎవరైతే అటాచ్మెంట్ పెంచుకుంటారో అది నిజమైన అటాచ్మెంట్ ఎవరిపైన ఉండాలంటే అది భగవంతుడి పైన ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ భార్య ఎలా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. భార్య ఎలా ఉండాలంటే భర్త యొక్క అడుగుజాడల్లో నడవాలి. నేను చెప్పట్లేదు, ఇది శాస్త్రం చెప్తుంది. ఇక్కడ భర్తకు గౌరవం ఇచ్చి, ఇప్పుడు చాలామంది కుటుంబంలో చూస్తాం, భర్త అంటే గౌరవం ఉండదు, భయం ఉండదు, ఏముండదు. వాళ్ళని ఎలా మార్చేస్తారంటే వాళ్ళని తన చెప్పినట్టుగానే వినాలన్నమాట. అలాగా కొన్ని రోజులకి ఏమవుతుందంటే, మీరు ఇలా ఉండకూడదు, ఇలాంటి షర్ట్ వేసుకోకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నడవకూడదు, మొత్తం అంతా వీళ్ళే గైడ్ చేసేస్తారు భర్త ఎలా ఉండాలో. ఆమెకు నవ్వొస్తుంది మాతాజీకి, వాళ్ళ ప్రభుని గైడ్ చేస్తుందో ఏమో. వాళ్ళు ఏం బట్టలు వేసుకోవాలో, ఎలా మాట్లాడాలో అన్నీ వీళ్ళే నేర్పించేస్తారు. కొన్ని ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత అంటారనమాట, ఏమండి మీరు ఎంతగా మారిపోయారండి. మార్చింది ఎవరు? మీరే కదా.
చాలా మారిపోయారండి మీరు అంటారనమాట. ఎవరు మార్చింది? ఎవరు? తనే మార్చేసింది అనమాట. అంటే ఒక పెళ్ళి అవ్వకముందు ఎలా ఉంటారంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఉంటారనమాట. పెళ్ళి అయిన తర్వాత అన్నీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ షేర్ చేసుకోవాలి. బాత్రూమ్ షేర్ చేయాలి, బెడ్షీట్ షేర్ చేయాలి, అన్నీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళ అలవాట్లు ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. అంటే అందరూ ఒకేలా ఉండరు కదా, ఒకళ్ళు ఒకలా ఉంటారు, ఇంకొకళ్ళు ఒకేలాగా ఉంటారు. కానీ నాకు నచ్చినట్టుగానే ఉండాలనుకోవడం ఏంటి? నాకు నచ్చినట్టుగానే ఉండాలి, ఇదే తినాలి, ఇలాంటి షర్టే వేసుకోవాలి, ఇలాగే నడవాలంటే అతనికి అలాంటి సలహాలు గైడెన్స్ భార్య భర్త పైన చూపించకూడదని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే కొంతమందికి ఎలా ఉంటారంటే చాలా ఆపోజిట్గానే ఉంటారు భార్య భర్తలు అంటే ఒకరికేమో ఫ్యాన్ వేయకూడదు, ఒకరికి ఫ్యాన్ వేయాలి. లేకపోతే ఒకరికి ఏసీ టెంపరేచర్ ఎక్కువగా కావాలి, ఒకరికేమో ఏసీ పడదన్నమాట. ఇలాగా ప్రతి దాంట్లోనూ కూడా ఆపోజిట్గానే ఉంటారు. పోనీ ఇద్దరు ఒకేలా ఉన్నారంటే ఏం మజా ఉంటుందో చెప్పండి. నాకు చపాతీ కావాలంటే నాకు కూడా చపాతీయే కావాలి, నాకు రైస్ కూర అంటే నేను కూడా రైసే తింటాను అనుకున్నారనుకోండి, కొన్ని రోజులకి ఆ రిలేషన్ ఏమనిపిస్తుంది? బోర్ అనిపిస్తుంది అనమాట. బోర్ అనిపిస్తుందా లేదా? బోర్ అనిపిస్తుంది. ఏదో కొంతసేపు ఏదైనా అనుకున్నా, లేదంటే కొంతసేపు తర్కం చేసినా, కొంతసేపు అలా ఆపోజిట్గా ఉంటేనే వాళ్ళది ఆ అటాచ్మెంట్ అనేది బాగుంటుంది అనమాట, ఆనందంగా ఉండగలుగుతారు అనమాట. ఇక్కడ ఏం చేస్తారు? ప్రతిదీ కూడా నేను చెప్పినట్టు వినాలి, ఇదే వేసుకోవాలి, ఇలాగే నడవాలి, ఇలాగే చేయాలని చెప్పేసి గైడ్ చేస్తారనమాట. గైడ్ చేయడం మొదలెడతారనమాట భర్తలకి. తర్వాత పతివ్రతకి 4 లక్షణాల గురించి ఇక్కడ చెప్పారు. ఏదైనా ఒక లక్షణం గురించి మీరు ఎవరైనా చెప్తారా? పతివ్రత లక్షణం 4. ఒక్క లక్షణం చెప్పండి, ఒక్క క్వాలిటీ చెప్పండి. వెరీ గుడ్ మాతాజీ. పతివ్రత లక్షణాలు ఎలా ఉండాలంటే మొదటిది పరపురుషుడి గురించి ఆలోచించకూడదంట. అంటే పరపురుష సాంగత్యము చేయకూడదు, ఇది మొదటి లక్షణం. రెండవ లక్షణం ఏంటంటే భర్త ఏమైనా సీక్రెట్ చెప్పాడు అనుకోండి, దాన్ని బయట పెట్టకూడదు. ఎవరైనా ఏదైనా పాపం భర్త ఏమైనా చెప్పేసి వెళ్ళాడు అనుకోండి, ఇలా గడప దాటగానే ఫోన్ చేసి మా ఆయన ఇలాగన్నాడు అని చెప్పేసి వెంటనే మళ్ళీ ఫోన్ చేసి ఇంకొకరికి షేర్ చేయకూడదు అనమాట. అది ఎంత గోప్యంగా ఉండాలి అంటే ఒక బావిలో రాయి వేసామని, ఏదైనా ఒక వస్తువు వేసేసామనుకోండి, అది ఏమవుతుంది? కిందకి వెళ్ళిపోతుంది అంట, అది మళ్ళీ మనకి కనిపించదు అనమాట. అంత సీక్రెట్గా ఆ సీక్రెట్ని మనం మెయింటెనెన్స్ చేయాలన్నమాట. అలాగొకటి పూర్వం ఎలా ఉండేదంటే వీళ్ళు పెద్ద పెద్ద ప్రస్థానాల్లో పనిచేసేవాళ్ళు అంట, రాజుల దగ్గర అది ఇది పనిచేసేవాళ్ళు అనమాట. పనిచేసేటప్పుడు వాళ్ళ రహస్యాలు వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి కదా రాజుల దగ్గర ఉన్న వాళ్ళకి. అలా తెలిసినప్పుడు వాళ్ళకి ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేక వాళ్ళు ఏం చేసేవాళ్ళు, భార్యలకు షేర్ చేసేవారంట. అంటే కొంచెం టెన్షన్ తప్పుతుంది కదా అని. అలాంటి షేర్ చేసి ఆ మాటలు బయటికి వెళ్ళి యుద్ధాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయంట. అందుకే ఏం చేయాలి, భార్య ఏదైనా విషయం సీక్రెట్ చెప్పినప్పుడు భర్త దానిని గోప్యంగా ఉంచాలి, బయట పెట్టకూడదు. మూడవది చాలా కష్టంగా ఉంటుంది మనకి. మూడో లక్షణం ఏంటంటే భర్త తరపు బంధువులని భార్య తరపు బంధువులు, ఇద్దరు పేరెంట్స్ ఉంటారు కదా, 2 కుటుంబాలని కలిపి కట్టుగా ఉంచాలంట. ఎవరికైనా సాధ్యం అవుతుందేమో చెప్పండి. కలిపి కట్టుగా ఉంచాలి అంటే ఎలాంటి గొడవలు ఏమంటే మీ అమ్మ ఇలాగనేది, మీ నాన్న ఇలాగన్నారు, ఇలాంటివి కాకుండా వాళ్ళని కూడా ఆదరిస్తూ వాళ్ళని కూడా ఒక మంచిగా చేయాలను, మంచిగా ఉండేటట్టుగా మనము 2 కుటుంబాల మధ్య సఖ్యత ఉండేటట్లుగా ఆ రకంగా వాళ్ళని ప్రేమించగలగాలన్నమాట. ఇరువైపుల వాళ్ళని కూడా ప్రేమతో ఆదరించాలన్నమాట. ఇది ఒక 3వ లక్షణం. నాలుగోది చాలా సహనంగా ఉండాలండి, చాలా సహనం. ఇప్పుడు ఎవరైనా పురుషుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కొంచెం కోప్పడినా ఏమైనా చేసినా కూడా మనము తగ్గి మాట్లాడాలంట. వాళ్ళతో సమానంగా మనము పోట్లాడడానికి ప్రయత్నించకూడదు. మనం అంత ఎందుకు ప్రతి దాంట్లోనే స్త్రీయే తగ్గి ఉండాలి అని మనకి క్వశ్చన్ రావచ్చు కదా. అన్నిట్లోనూ మనమే సర్దుకుపోవాలి అనేది ఎవరికైనా క్వశ్చన్ వస్తుందా లేదా? వస్తుందా? ఏంటి క్వశ్చన్ వస్తే అనిపిస్తుందా? మేమే అన్నిటికీ తగ్గి ఉండాలి అంటే ఎందుకంటే భగవంతుడు స్త్రీ యొక్క శరీరాన్ని ఆ రకంగా తయారు చేశాడు అనమాట. ఎందుకంటే చాలా సహనంగా ఉంటుందంట స్త్రీ.
అంటే ఒక భర్త ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, కుటుంబంతో టైం స్పెండ్ చేస్తాడు. ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడో తన వ్యాపారము లేదా తన యొక్క ఉద్యోగము దేంట్లో అయితే ఇక్కడైతే ఇక్కడ ఇల్లు ఎప్పుడైతే దాటాడో ఇంక ఇంట్లో విషయాలు గుర్తుండవు అనమాట అతనికి. ఆఫీస్లోకి వెళ్ళిపోయి ఆ ఆఫీస్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని మొత్తం అంతా సర్వం మర్చిపోతాడు. తర్వాత భార్య ఫోన్ చేస్తుంది, ఏమంటే మీరు పాలకూర దమ్మని తీసుకొచ్చారా? లేదు తీసుకురాలేదు, వచ్చేటప్పుడు తీసుకొస్తానంటాడు అనమాట. అంటే అతను మళ్ళీ వచ్చేటప్పుడు ఆయన మళ్ళీ ఇంటికి రాగానే ఇల్లు గుర్తొస్తుంది, అంతవరకు కూడా అతనికి ఇల్లు గుర్తు రాదు. అదే స్త్రీ అనుకోండి, స్త్రీ ఏం చేస్తుంది, ఆమె ఉద్యోగంలో ఉన్నా కూడా అన్నీ గుర్తుంటాయి. ఇంట్లో పిల్లలు అన్నం తిన్నారా లేదా, లేదంటే వాళ్ళ పని మనిషి వచ్చిందా లేదా, లేదంటే బట్టలు పైన తీసారా లేదా, ఇవన్నీ కూడా స్త్రీ ఒక ఏమన్నా ఒక పాలకూర క్లీన్ చేస్తానో లేదంటే ఏదన్నా తోటకూర క్లీన్ చేస్తానో ఆమె 10 పనులు ఒకేసారి మైండ్లో ఆలోచన చేస్తుంది అనమాట. అంటే ఎలాగా పిల్లల సాయంకాలం వచ్చేసరికి ఏ స్నాక్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన 10 రకాలుగా ఆలోచన చేస్తుంది స్త్రీ. కానీ పురుషుడు అలా ఉండడు అనమాట. పురుషుడు ఎప్పుడు కూడా తనది వేరే ఉంటుంది, ఆడవాళ్ళది మైండ్ వేరే ఉంటుంది. భగవంతుడు ఆ రకంగా స్త్రీని డిజైన్ చేశాడు అనమాట. కొంతమంది పిల్లలు వాళ్ళు అసలు మగవాళ్ళ పని ఏంటంటే వాళ్ళు సంపాదించడమే వాళ్ళ పని, మిగతా ఏమీ కొంతమంది పట్టించుకోరు. పూర్వం 10 మంది పిల్లలు ఉండేవారండి, 10 మంది 8 మంది అంతమంది పిల్లలు ఉండేవారనమాట. ఆ పిల్లలు ఉండినప్పుడు ఈ భర్తలకి ఆ పిల్లల పేర్లు కూడా సరిగా తెలియవంట, వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా తెలియదు. ఎవరైనా బంధువులు వచ్చి మీ రెండోవాడు ఎలాగ పేర్లు కూడా పిలవకుండా పెద్దోడు చిన్నోడు సెకండ్ నెంబరు థర్డ్ నెంబరు ఇలాగని పిలిచేవారండి. ఎవరైనా బంధువులు వస్తే మీ మూడోవాడు ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు, మూడోవాడు ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ భార్యని అడిగితే సెకండ్ క్లాస్ చదువుతున్నాడండి అని చెప్పేసి అక్కడి నుంచి ఆమె ఆన్సర్ చెప్పేదండి. అంటే అంతగా వాళ్ళు పట్టించుకునేవారు కాదనమాట. ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ యొక్క భర్త యొక్క పని ఏంటి, బయట సంపాదించడమే. ఈ భార్య ఏంటి అన్ని పనులు చూసుకుంటుంది, వాళ్ళకి వండి పెట్టడం ఏంటి, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏం చూసుకుంటున్నారు, అన్ని పనులు చేయగల సామర్థ్యం ఏంటి ఎవరికి ఉందంటే స్త్రీకి మాత్రమే ఉందన్నమాట. మనకి నిజంగా ఓర్పు సహనం ఉందో లేదో మనకి ప్రాక్టికల్గా మనకు భాగవతం చదివితే తెలిసిపోతుందండి. మన భార్య పక్కన ఉన్నప్పుడే మనకి ఎంత ఓర్పుతో ఉన్నామో తెలుస్తుంది అన్నమాట. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున మనం రోజు పాడుతూ ఉంటాం కదా, అదేంటంటే చెట్టు కన్నా సహనంతో ఉండాలి, గడ్డి కన్నా కూడా నమ్రత భావంతో ఉండాలని చెప్పేసి ఈ శ్లోకంలో ఉంటుంది. అంటే భార్య పక్కన ఉన్నప్పుడే మన సహనం ఎంత ఉంది, లేదంటే మన ఓర్పు ఎంతవరకు ఉందని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. ఇవి పతివ్రత లక్షణాలు. ఈ శ్లోకానికి సంబంధించి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా గృహస్థ జీవనం గురించే ఉంది. ఇది మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నా కూడా మీకు చక్కగా అర్థమవుతుంది అంతా కూడా. మీరు దీన్ని నుంచి ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. మారకపోతే మార్చేసండి.